కావుంట్లో లేదా పేదలు ఉన్నారు, అందరినీ వర్గీకరణ చేయమని. అలా చేయరు. వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఎలా చెప్తారు, గొర్రెలు బిస్కెట్లు ఎలా చేసామనుకో కరెంట్కి వచ్చేసి ఎగిరి పట్టుకుంటారు చాలు. మనకు బ్యాడ్ ఒపీనియన్ ఉంది జనాలందరికీ. బిస్కెట్లు అయితే పడిపోతారు వీళ్ళని. కాదు అని నిరూపించేయాలి. మనం అందరం ఐకమత్యం ఉండాలి, ఒక తాటి మీదకి రావాలి. పెద్దలు ఇంకా చాలా పెద్ద విషయం ఏంటంటే, ఈ స్టేజ్ మీద ఉన్న ముగ్గురు కూడా ఇంకా కొంతమంది ఉన్నారు చాలా చైతన్యవంతంతో మనల్ని అందరినీ చైతన్యవంతం చెయ్యాలని తిండి తిప్పలు మానేసి, భార్య బిడ్డలు మానేసి మరి మన గురించి చాలా కష్టపడుతున్నారు. కానీ వీళ్ళ తర్వాత కష్టపడే వాళ్ళు ఎవరు నాకు కనిపించట్లేదు. కాబట్టి ఇది ఏ ఉద్యమేదో వీళ్ళ నుంచే రావాలి, వీళ్ళే చెయ్యాలి. అది ప్రజలందరికీ ఆదర్శం కావాలి, యువతకి ఆదర్శం కావాలి. ఆనాడు బాబురావు, రఘుబాబు, లోక్ గారు చేసినటువంటి ఈ గొప్ప పని మనందరికీ ఉపయోగపడుతుందని ఛాతి విరుచుకుని చెప్పుకునేట్లా మన దగ్గర రావాలని నేను మనసా వాచా కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. టైం లేని కారణంగా ఆయన కంప్లీట్ చేశారు. మరి చాలా తక్కువైంది ఎవరు మాట్లాడుతున్నారు, నేను కూడా మాట్లాడుతుంది లాస్ట్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనందరికీ తెలుసు డాక్టర్ భీమరావు అంబేద్కర్ సామాజిక కార్యకర్త. ఇలాంటి విషయాల్లో ఒక సున్నితమైనటువంటి భావన కలిగిన వ్యక్తి చిరంజీవి తమ్ముడు భీమారావును 2 నిమిషాలు మాట్లాడుకుంటారు. మరి ఈ రోజున అమలాపురం గడియార స్తంభం సెంటర్లో చాలా అద్భుతంగా జరుగుతున్నటువంటి అంబేద్కర్ జయంతి కార్యక్రమం. అద్భుతంగానే ఎందుకన్నానంటే ఉదయం నుంచి అనేక కార్యక్రమాలు జరుగుతాయి. ఇంకా ఈవినింగ్ ఇందాక మార్నింగ్ నుంచి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం, ఒక ఆర్టీసీ, ఇలాగా మొత్తం అలా తిరుగుతూ ఉన్నాం. ఇదే రావడం ఎక్కడ పడితే అక్కడ జరుగుతున్నాయి కనుక ఇది జనం రాలేదనేటువంటిది మనం సెంటర్ పాయింట్గా చేసుకున్నప్పుడు ఇక్కడికి వస్తారు. ఇక్కడ కూడా ఒక గ్రామంలో జరుగుతున్న స్థాయిలో జరుగుతుంది. అయితే చైతన్యవంతమైనటువంటి వాళ్ళు వచ్చారు. ఇందాక ఆశీర్వాదం గారు చెప్పారు, అలాగా చైతన్యవంతమైన వాళ్ళు వచ్చారు. ఏదైనా మా అన్న డిబి లోక్ గారి సారథ్యంలో గడియార స్తంభంలో తప్పనిసరిగా ఎప్పుడు జరగాలనేటువంటిది ఆయన నిబంధన. ఆ నిబంధన మేరకు ఇవాళ ఇక్కడ ఒక చక్కనైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం, దానిలో జంగాల బాబురావు గారు, ఇసుపట్ల రఘుబాబు గారు గెస్టులుగా రావడం, అది చాలా చక్కనైనటువంటి అంశం. ఇక మనం అంటారా, ఇక ఇందాక ఆయన చెప్పారు బాబు, ఆ పెద్ద ఆయన ఆవేదన, ఇలా అందరికీ ఆవేదన ఉంది. మనకి సాయంకాలం అందరూ కలిసి అమ్మకి ఇల్లు లేదుగా అల్లకి ఇల్లు కట్టేద్దాం అని అనుకుని పొద్దురికి ఎవరి మట్టుకాళ్ళు వెళ్ళిపోయి బ్యాచీలు తయారయ్యారు. ఇప్పుడు సుమారు నాకు 55 దాకా 9th క్లాసులో 8th క్లాసులో మద్దలపేటలో ఉండగా ఒకసారి కూడా తెలిసి ఉంటుంది. మద్దలపేటలో కూడా జయంతి చేసేవాడు కాదు అప్పుడు. ఇదిగో రఘుబాబు నేను ఊరివాళ్ళు మద్దలపేటలో 8th క్లాస్. నేను చిన్న డిబ్బీ పెట్టి ఈ అమ్మరు తీర్థయాత్రలో ఏం చేసినప్పుడు డిబ్బీ పెట్టి అడ్డు పెట్టి జయంతి కార్యక్రమం ఎలా చేసేవారు అలాగా చిన్నగా స్టార్ట్ చేసాం మేము. అప్పుడు రఘుబాబు మేమిద్దరం కూడా అదే పేటలో ఉండడం వల్ల నాటకాలు కూడా వేసాం. అప్పటి నుంచి మళ్ళీ ఫోన్ చేసేవారు అనుకుంటాను. మేము వెళ్ళిన తర్వాత అంటే 8th క్లాస్లో పట్టినటువంటి ఆ చైతన్యం, అంబేద్కర్ భావజాలం మమ్మల్ని ఇన్ని సంవత్సరాలు నడిపిస్తుంది. మరి నిజంగా ఇజం కోసం పాటలు పడేవాడు ఎవడైనా అలాగే ఉంటాడు. మీకు తెలుసో లేదో, నేను ఉద్యోగస్తుని, వేళ నాది 1,50,000 రూపాయలు పై జీతం, ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్ని ఇప్పుడు నేను. కానీ అంబేద్కర్ అనగానే ఎక్కడ ఆగను. బ్యాంకు బండు నుంచి ఒక ఉద్యోగస్తుని అయ్యింది. మాల మహానాడు ఉద్యమాన్ని ఒక చైతన్యం తీసుకొచ్చిన వ్యక్తిని నేను. అది తెలుసుంటారు. అది కూడా మతాల పేషణ స్టార్ట్ చేశాను నేను ఆ రోజు. తర్వాత పీవీరావు గారు చలో కార్యక్రమం ఇస్తే ఆ చలో కార్యక్రమంకి వెళ్ళి అక్కడ ట్యాంక్ మండ మీద దగ్గర జరిగినటువంటి ఘర్షణలో ఆడవాళ్ళని కొడుతుంటే ఎందుకు కొడతారు అని పోలీసులు అంటే